గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అమలు చేయడం కోసం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయాలు తీశారు. ఒకటి, నిరుద్యోగ యువత కోసం ఏనాడు లేనన్ని పోస్టులు 16,000 పైచిలకు పోస్టులు ఇవాళ సెలక్షన్ కమిషన్కి అప్పచెప్పి డిసెంబర్ లోపల భర్తీ చేయాలని ఉపాధ్యాయ పోస్టులు అన్నీ కూడా. ఇది ఒక చరిత్ర. మరో చరిత్ర, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం చేసిన కృషి ఇది. డిసెంబర్ లోపల కంప్లీట్ చేయాలని ఇవాళ జీవో మొదటి సంతకం పెట్టారు. నిరుద్యోగ యువతకి 5 సంవత్సరాల్లో సంవత్సరానికి 2 లక్షల రూపాయలు 2 లక్షల మంది చొప్పున ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యాన్ని ముందు పెట్టుకొని సాగుతూ ఉంది. అలాగే పెన్షన్, గతంలో జగన్మోహన్ రెడ్డి 3,000 పెన్షన్ ఇస్తానని దగా చేశాడు. అదే తెలుగుదేశం హయాంలో 2,000 రూపాయలు పెన్షన్ ఇచ్చి పాత దాంతో కలిపి 5,000 రూపాయలు ఆ రోజు ఇచ్చాం. అయినా ప్రజలు జగన్మోహన్ రెడ్డిని నమ్మి మోసపోయారు. ఇవాళ అధికారంలోకి వచ్చిన రోజునే జీవో నెంబర్ 43 13/6/2004 ఫస్ట్ జీవో ఇవాళ పెన్షన్లు పెంచుతుంది. 3,000 రూపాయలు నుంచి 4,000 రూపాయలకు ఒకేసారి 4,000 రూపాయలు కాకుండా ఏప్రిల్ నుంచి కూడా ఇచ్చేలాగా 7,000 రూపాయలు ప్రతి పెన్షన్దారికి ఇచ్చేలాంటి నిర్ణయం వాళ్ళ అమలు జరుగుతోంది. అలాగే వికలాంగులకు 6,000, అలాగే కుష్టి వ్యాధిగ్రస్తులకు కానీ పూర్తి డిజేబుల్డ్గా ఉన్న వాళ్ళకి కానీ భారీ ఎత్తున పెన్షన్లు పెరిగినాయి. 13 రకాల పెన్షన్లు ఉన్నాయి. 13 రకాల పెన్షన్లు కూడా ఇవాళ 66 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. అందరికీ దీనివల్ల లబ్ధి చేకూరిపోతూ ఉంది. మాట తప్పలేదు, మడం చెప్పకుండా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రోజున ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవాళ దానిలో భారీ ఎత్తున ఉన్నాయి. ఇవాళ జీవోల ప్రకారం చూస్తే కొంతమందికి 15,000 రూపాయలు కూడా పెన్షన్ రాబోతుంది, కొంతమందికి 10,000 రూపాయలు పెన్షన్ రాబోతుంది. కళాకారులకి అందరికీ కూడా ఇవాళ దీనివల్ల ఓల్డ్ ఏజ్ పెన్షన్స్, విడో పెన్షన్లు, వేవర్ పెన్షన్లు, టాడీ ట్యాపర్సు, ఫిషర్మెన్, సింగిల్ ఉమెను, ట్రెడిషనల్ కాపులర్సు, ట్రాన్స్జెండర్సు, ఏఆర్టీ, డప్పు ఆర్టిస్టులు, పెన్షన్ టు ఆర్టిస్టు, ఇలాగా ఇన్ని రకాల పెన్షన్లు ఈరోజున అమలు అవుతున్నాయి. ఎందుకంటే ఇంత భారీగా ప్రజలను ఆదుకోవటం, కిడ్నీ వ్యాధిగ్రస్తులు కావచ్చు, అనేక దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు కావచ్చు, భారీ ఎత్తున సహాయం అందబోతూ ఉంది. ఈ రోజున అన్నా క్యాంటీన్, పేదవాడికి పట్టెడు అన్నం పెట్టడం కోసం అన్నా క్యాంటీన్లు పెట్టాం. 5 రూపాయలకే మంచి భోజనం పెట్టాం. పేదలకు అండగా నిలబడ్డాం. ఈ దుర్మార్గపు జగన్మోహన్ రెడ్డి వాటిని రద్దు చేశాడు. తిరిగి అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణకి ఇవాళ నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ప్రజలకి తక్కువ ధరలో ఆహారం అందించే లక్ష్యంలో ఆ కార్యక్రమం, దాన్ని విస్తృతపరుస్తాం. ఇంకా వివిధ ప్రాంతాలకి చేర్చేలాగా ఆ కార్యక్రమం కూడా అమలు చేయబోతున్నాం. ఇవాళ మేము ఒకటే చెబుతున్నాం, మాట ఇవ్వటం కాదు అమలు చేయటం. ఆ విధానంలో ఇవాళ ప్రభుత్వం వెళ్తుంది. ఉద్యోగ కల్పనే ధ్యేయంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టే పరిస్థితిలో కార్యక్రమాలు తీసుకుంటూ ఉన్నాం. మరోవైపు ఎవరైతే దోషులు ఉన్నారో, విశృంఖలంగా వ్యవహరించి అవినీతికి పాల్పడి రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి దోచుకున్నారో వాళ్ళందరూ భర్తం పట్టాల్సిన పరిస్థితి ఉంది. దాని మీద కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే దోషులు తప్పించకపోతే మరొకరు తయారవుతారు. అలాంటి దోషులు లేకుండా ఉండాలంటే తగిన కఠినమైన శిక్షలు అమలు చేయాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి దోచుకున్న అధికారులందరినీ కూడా మనం యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ పెన్షన్లే కాదు, ఇవాళ అభివృద్ధి ప్రాంతాల్లో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఆ వైపు కూడా మేము దృష్టి సారించబోతున్నాం. ఒక మంచి పరిపాలన ఇవ్వాలన్న లక్ష్యం. అధికారులు కూడా మనవి చేస్తున్నాం. తప్పుదారిలో నడిచిన అధికారులారా, ప్రభుత్వాలు మారతాయి కానీ అధికారాన్ని చలాయించేది మీరు. నాయకులు చెప్పారని ఇష్టారాజ్యంగా తోకలాడిస్తే నష్టపోయేది మీరే. ప్రజల కోసం చట్ట ప్రకారం రాజ్యాంగబద్ధంగా ఉండాలి. రాజ్యాంగ వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్న మీ అందరి మీద కూడా కఠిన చర్యలు ఉండాల్సిన అవసరం ఉంది. చట్టాన్ని గౌరవించగా, రాజ్యాంగాన్ని గౌరవించగా మౌలిక హక్కులను హరిస్తే ఏ విధంగా ఫలితం ఉంటుందో చూపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన దగ్గర కూడా చూసాం, రెవెన్యూ శాఖ ఏ విధంగా భూములను కబ్జా చేసిందో. భూములను కబ్జా చేయడం కోసం ఒక చట్టం తెచ్చింది ప్రభుత్వం.
దాన్ని ఒక కలంపోటుతో రద్దు చేస్తా చంద్రబాబు గారు వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఎవరి భూములు ఎవరికో తెలియదు, ఎవరెవరు కట్టబెట్టారో తెలియదు. ఈ మధ్యకాలంలో మన జిల్లా రెవెన్యూ యంత్రాంగం కానీ అనేక జిల్లాల్లో కానీ ఏ విధంగా భూములు కబ్జా చేశారో ఒక దృష్టాంతం ఉంది. ఈస్ట్ గోదావరిలో కూడా రెవెన్యూ కలెక్టరేట్ మీద విచారణ చేయాల్సిన అవసరం ఉంది. చాలా భూములు అన్యాక్రమ